శివ భట్టి ప్రోలు సమర్పణలో నాట్య మార్గం ప్రొడక్షన్స్ పై నటి ఇంద్రాణి దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకోవడంతో సినిమా మరింత బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా సినిమా టీజర్ ను లాంచ్ చేసుకోగా ఈ రిలీజ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా జరగడం విశేషం. అంటే వెబ్ సిరీస్లో చూస్తాం ఇప్పుడు మనం కల్ట్ కంటెంట్ అంటూ, బోల్డ్ కంటెంట్ అంటూ కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ అవుతూ వస్తున్న కంటెంట్ ఉన్న సందర్భంలో మన మూలాలకి స్టిక్ ఆన్ అయ్యి ఇదే కథ, నేను ఇదే కథ చెప్తాను, ఇలాగే తీస్తాను ఈ సినిమా అని ఆవిడ ఒక చాలా పట్టుదలతో ఈ సినిమా చేశారు. బర్నీ బాబాయ్ గారి ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నేనే ఫోన్ చేస్తే ఆయన కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే మా సురేష్ గారు వన్ అండ్ ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ ఈ సినిమాకి. ఎందుకంటే ఆవిడ యూఎస్లో ఉంటారు, ఈయన హైదరాబాద్లో ఉంటారు. మొత్తం షూటింగ్ ప్లానింగ్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, డబ్బింగ్, రీరికార్డింగ్ అన్నీ ఆయన సింగిల్ హ్యాండ్గా నడిపించారు. అలాగే సాయి ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. యూఎస్లో మొత్తం షూటింగ్ అంతా తనే చేశారు. సో చాలామంది కష్టంతో, చాలా ఎఫర్ట్స్తో ఒక మంచి సినిమా ప్రేక్షకులు చూపించాలన్న ఒక సదుద్దేశంతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కళల్ని ఫోకస్ చేస్తూ వచ్చిన సినిమాలు ముఖ్యంగా మనకి శంకరాభరణం గుర్తొస్తుంది. శంకరాభరణం తర్వాత ఏడాదికి మ్యూజిక్ స్కూల్స్ అని నిండిపోయి, అంటే మ్యూజిక్ నేర్చుకుందాం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శంకరాభరణం. ఆ తర్వాత సప్తపది, దానివల్ల ఎంతోమంది నృత్య కళాకారులుగా తయారయ్యారు. అలాంటి ఇంపాక్ట్ పాపం ఒక నాట్యం మీద, ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని ఎంతోమందికి బోధిస్తుందాక మన వాడు చెప్పినట్టు హరీష్ శంకర్. దాన్ని సినిమాగా చేయాలన్న ఒక తాపత్రయంతో అందెల రవమిది సినిమా మొదలెట్టింది. చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా. అవన్నీ మేము అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అంటే ఒక సినిమా తీయడం అంటే 100 పెళ్ళిళ్ళు చేయడం, ఒక 2-3 కాదు. పైగా ఎవడు అలుగుతాడో తెలియదు, ఎవడు కోపం వస్తుందో తెలియదు, ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు. ఇంద్రాణి దవులూరి గారు నాకు కూడా ఎప్పటి నుంచో సుపరిచితులే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఆవిడతో మొదటిసారి కలిసినప్పుడు ఆవిడ పుస్తకం రాస్తున్నారు. డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ గురించి, ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు, వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎలా అవ్వాలి అనేది ఆవిడ కలిసినప్పుడు చెప్పినప్పుడు, బ్యాలే ఆర్ట్ ఫామ్స్ గురించి అయితే చాలా పుస్తకాలు వచ్చాయి, కానీ మన ఇండియాలో భరతనాట్యం గురించి కానీ, కూచిపూడి గురించి కానీ, వీటి గురించి ఎప్పుడు కూడా ఒక పుస్తకం రాలేదు. అది ఆవిడ రాస్తున్నారు. అప్పుడు దాన్ని ప్రూఫ్ రీడింగ్ కూడా ఉంటే చదివాను, చాలా బాగా అనిపించారు. ఈవిడ చేసే కృషి, ఈ సినిమాకి పడ్డ కష్టం, ఇంటర్నేషనల్గా వీళ్ళకి వస్తున్న అవార్డ్స్ మరిన్ని రావాలి. ఈ యాక్టింగ్ కాకుండా షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా, భరతనాట్యం అనేది నాకు తెలిసిందే. సో ఇంద్రాణి దావులూరి అప్పుడు వచ్చి ఇంద్రాణి శర్మ అనే పేరుతో నాకు తెలుసు. యామిని శర్మ అనే పేరు అంటే స్క్రీన్ నేమ్ అప్పుడు. దాని తర్వాత ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత సో చాలా సంవత్సరం మనకి గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నేను చూస్తే అక్కడ ఆల్రెడీ వెళ్ళి మన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేయడం ప్లస్ ఈ యోగా ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేయడం అంతా జరిగింది అక్కడ. సో షీస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. దాని తర్వాత ఈ ప్యాషన్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా, ఒక సినిమా యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో షీ స్ట్రగుల్ ఫర్ దాట్. ప్లస్ ఈ సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు బర్నీ గారు చెప్పినట్టు శంకరాభరణం తర్వాత చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి. మొన్న ఇంకో సినిమా కూడా నేను చేసిన అలాంటిది ఒకటి, నాట్యం అనే ఒక సినిమా. దాని తర్వాత ఇప్పుడు ఒక డాన్స్ ఫామ్ గురించి వచ్చే సినిమా చూస్తే మన అందెల రవమిది ఇప్పుడు చేస్తున్నారు ఇంద్రాణి గారు. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అంటే చాలా కష్టపడి షీ హస్ మేడ్ దిస్ హ్యాపెన్. మేము వీఆర్ కళాకారులమండి. వీ ఓన్లీ నీడ్ అప్లాస్, వీ నీడ్ అప్రిసియేషన్. మీరు కొట్టే తప్పట్ల కోసం మేము చాలా కృషి చేస్తాం. మనీ కమ్స్, మనీ గోస్, అందరికీ తెలిసిందే. భరణి గారిని అడిగినా, ఆదిత్య మీనన్ గారిని అడిగినా, వీఆర్ ఆల్ ఆర్టిస్ట్, అంతే కదా బాబాయ్ గారు. ఇట్ ఈస్
ఆ సరస్వతీదేవి వెళ్తుంటే బాగుంటుంది, లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది. సరస్వతి నా దగ్గర నుంచి వెళ్ళాలని నేను గ్లోబల్గా ఈ మన డాన్స్ ఫామ్ని ఇట్ షుడ్ నాట్ డై అనేది ఒక వాట్ డు యూ సే, ఒక బాగా కసి బాగా మనోబలం అంటారు ఏదైనా ఒకలాగా సో సంకల్పం అది మీరందరూ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని మీరందరూ నన్ను ఆశీర్వదించాలి, ఈ సినిమాని ఆశీర్వదించాలి. మా పట్ల యూ ప్లీజ్ try and give us the space in media that you give everybody else. For more videos like this, subscribe Big TV channel.